హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 హీరో ఎక్స్పల్స్ 210 ఈ వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను రైడ్ చేశాను, నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనే దాని గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం ఇక్కడ నేను క్లియర్గా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. లిక్విడ్ కూల్డ్ 210cc డివోఎస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను హీరో ఎక్స్పల్స్ 204V రైడ్ చేశాను. రైడ్ చేసినప్పుడు నాకు కొద్దిగా పవర్ అయితే తక్కువ అనిపించింది. ఒక 2 Nm టార్క్ అనేది ఎక్స్ట్రా ఇస్తే బాగుండేది అనిపించింది. బట్ ఇప్పుడైతే అది ఫుల్ఫిల్ చేశారు. 3.4 Nm టార్క్ అయితే ఎక్స్ట్రా లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. కొనే ముందు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్లో మీకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది కదా, ఈసారి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో తీసుకొచ్చారు. హైవే మీద మీరు ట్రిపుల్ డిజిట్స్ వెళ్ళేటప్పుడు అంటే 110, 120 ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం మీకు స్మూత్గా ఉండటానికి 6th గేర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈసారి అది కూడా స్కిప్ అవ్వలేదు, ఇంక్లూడ్ చేశారు కాబట్టి మీరు ట్రిపుల్ డిజిట్స్ వెళ్ళేటప్పుడు చాలా స్మూత్గా రైడ్ చేస్తారు. ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే స్లిప్పర్ క్లచ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా 5th గేర్లో నుంచి 3rd గేర్లో కానీ 2nd గేర్లో కానీ వచ్చారనుకోండి, ఇంజిన్ బ్రేకింగ్ వల్ల మీకు బ్యాక్ సైడ్ వీల్ అనేది లాక్ అయిపోయింది అనమాట. అలా లాక్ అవ్వకుండా మీకు స్లిప్పర్ క్లచ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారు. ఇందులో మొత్తం మీకు 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రోడ్, ఆఫ్ రోడ్, ట్రైల్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు సిటీలో తిరిగేటప్పుడు మాత్రం రోడ్లో పెట్టుకుని వెహికల్ రైడ్ చేశారనుకోండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు ABS అయితే ఆన్లో ఉండిద్ది. ట్రైల్లో పెట్టుకున్నారనుకోండి, ఫ్రంట్ ABS అయితే ఉండిద్ది, కానీ బ్యాక్ సైడ్ ABS అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. సో మీరు కావాలంటే డ్రిఫ్ట్లు అవన్నీ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళారనుకోండి, ఆఫ్ రోడ్ మోడ్ మీరు పెట్టుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు ABS అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మనకి కావాల్సినట్టుగా అయితే ABS ఆఫ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎక్స్పల్స్ 210లో ఇచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. నేను స్పెసిఫికేషన్స్ వీడియోలో 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అని చెప్పాను. అక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట. పాత వెహికల్లో మీకు 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, బట్ ఎక్స్పల్స్ 210లో మీకు 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. కొంచెం లావ్ సస్పెన్షన్, అలాగే 210mm ట్రావెల్తో లభిస్తూ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీకు 20mm అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 10 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ లింకేజ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీకు చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. 205mm ట్రావెల్ అనమాట. 35mm అనేది సస్పెన్షన్ ట్రావెల్ పెరిగింది పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే, అందుకే మీకు కొంచెం హైట్ అయితే ఉండిద్ది. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గుంతల్లోకి వెళ్ళినా సరే మీకు సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హీరో కంపెనీ వాళ్ళు ప్రైస్ తగ్గించడానికి టైర్స్ అండ్ వీల్స్ అనేది స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్తోనే తీసుకొచ్చారు. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. అయినప్పటికీ మీకు ఫ్రంట్ 21 ఇంచ్ పెద్ద టైర్ అయితే లభిస్తూ ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 18 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారనమాట. సో స్పోక్ వీల్ అయినప్పటికీ మీకు ఆఫ్ రోడ్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డైమెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 220mm అనేది ఇచ్చారు. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే నేను స్పెసిఫికేషన్స్ వీడియోలో 825mm అని చెప్పాను. అది పాత వెహికల్ అనమాట. ఇది ఒక 5mm అనేది పెరిగింది, ఎందుకంటే సస్పెన్షన్ ట్రావెల్ పెరిగింది కాబట్టి సీట్ హైట్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. 830mmతో లభిస్తూ ఉంది. అయినప్పటికీ 5.6 హైట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ కూడా కొద్దిగా పెరిగింది కదా, 11 kg దాకా పెరిగింది, అంటే 170 kgతో ఇప్పుడు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో ఖచ్చితంగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అయినప్పటికీ ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి బ్రో. షోరూమ్కి వెళ్తే మీకు డెమో వెహికల్స్ అయితే ఉంటాయి, మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు, మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు, ఎవరు ఏమీ అనరు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్, అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ మొత్తం మనకి ఎల్ఈడీతో లభిస్తూ ఉన్నాయి. అందులోనూ వీళ్ళు హజార్డ్ లైట్స్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. ఈ వెహికల్ మనం లాంగ్ అయితే ఎటు వేసుకెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా హజార్డ్ లైట్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ TFT కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. అందులో బ్లూటూత్ నావిగేషన్ అయితే ఇచ్చారు. లాంగ్ వెళ్ళేటప్పుడు ఫోన్లో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే నావిగేషన్ మనకి కన్సోల్లో చూపించింది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. హ్యాండిల్ మీద నకుల్ గార్డ్స్ కూడా ఇచ్చారనమాట. మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వెహికల్ కింద పడిపోయినా లేకపోతే ఎదురొచ్చే గాలి నుంచి మన ఫింగర్స్కి కొద్దిగా హెల్ప్ అవ్వడానికి ఓవరాల్గా మనకి ఆ నకుల్ గార్డ్స్ అయితే ఉపయోగపడతాయి. మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే కన్సోల్ దగ్గరే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అలాగే క్లియర్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్దగా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. హైవే మీద మీరు
త్రిబుల్ డిజిట్స్తో క్రూజ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు అది మనకి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళినప్పుడు సస్పెన్షన్ మీద మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది ప్లస్ పాయింటే. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళు కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తీసుకురాకుండా మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే తీసుకొచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ బిల్ట్ క్వాలిటీ కానీ చాలా బాగుంది, చాలా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. చాలా స్మూత్ గా మెత్తగా అయితే ఉంది. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు చాలా కంఫర్టబుల్ గా అయితే అనిపించింది. ఒకసారి మీరు కూడా షోరూమ్ కి వెళ్ళినప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి సీట్ ఎంత మెత్తగా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ అనేది స్మూత్ గా ఉండాలి. హార్డ్ గా ఉంటే మనం ఎక్కువసేపు కూర్చోలేము. సో అది ఒకసారి మీరు మైండ్ లో పెట్టుకోండి. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అని చెప్పుకోవచ్చు. పెద్ద గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఎప్పుడైనా వెహికల్ కింద పడిపోయింది అనుకోండి, మనము హ్యాండిల్ అలాగే గ్రాబ్ రైల్తోనే కదా పైకి లేపేది. సో మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. దానిపైన మనం టాప్ బాక్స్ కూడా పెట్టుకునేట్టుగా అయితే డిజైన్ చేశారు. ఫైనల్ గా 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ 2,26,000 రూపీస్ లో లభిస్తూ ఉంది. ఫ్యూచర్ లో ఈ ప్రైస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. తగ్గదు, ఖచ్చితంగా పెరిగిద్ది. ఎవరైనా హీరో ఎక్స్పల్స్ 210 కొనుక్కోవాలనుకుంటే ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళి షోరూమ్ లో బుక్ చేసుకోండి. మీకు వెహికల్ అయితే 1 week to 10 days లో డెలివరీ చేస్తారు. ఈ 13 ప్లస్ పాయింట్స్ అయితే నాకు అనిపించినాయి. చూశారు కదా మొత్తం ప్లస్ పాయింట్స్ అయితే, అంటే ప్రోస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని కాన్స్ అయితే అనిపించినాయి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. పాత వెహికల్ మీకు 13 లీటర్స్ ఇచ్చారు కదా, అందులో పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే సరిపోయింది. ఈ వెహికల్ లో పవర్ అండ్ టార్క్ పెర్ఫార్మెన్స్ పెరిగిపోయింది. అలాగే వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కదా, కనీసం 15 లీటర్స్ తో ఇస్తే బాగుండేది. అయినప్పటికీ వీళ్ళు 13 లీటర్స్ తోనే తీసుకొస్తా ఉన్నారు. అదొకటి కాన్ అనిపించింది నాకు. సెకండ్ కాన్ విషయానికి వస్తే ఇంజన్ హీటింగ్ అని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంజన్ హీటింగ్ అయితే నోటీస్ చేశాను. లైట్ గా ఇంజన్ అయితే హీట్ అవుతుంది. ఎందుకంటే లిక్విడ్ కూల్డ్ డివైఎస్ ఇంజన్, అలాగే ఎండాకాలం కాబట్టి ఆఫ్టర్నూన్ 2 ఆ టైంలో నేను వెహికల్ అయితే రైడ్ చేశాను. ఆ టైంలో ఏ వెహికల్ అయినా సరే ఖచ్చితంగా ఇంజన్ అయితే హీట్ అవుతుంది అనమాట. సో మీకు కూలెంట్ ఆయిల్ అయితే అందులో ఉండిద్ది కాబట్టి దాని ద్వారా ఇంజన్ అయితే కూల్ అయింది. ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా మంది ఇంజన్ హీట్ అవుతుందని చెప్పేసి నాకు కామెంట్స్ చేస్తారేమో. లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి హీట్ అయితే అవుతుంది బ్రో. మరీ ఎక్కువ అవ్వట్లేదు కానీ నేను రైడ్ చేసినప్పుడు కొద్దిగా హీటింగ్ అయితే నోటీస్ చేశాను. అందుకే అది ఒకటి కాన్ గా చెప్తా ఉన్నాను. థర్డ్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్ మీకు ట్రాన్స్మిషన్ అయితే కొద్దిగా హార్డ్ గా అయితే ఉండేది. ఆ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో ట్రాన్స్మిషన్ అయితే కొంతవరకు బెటర్ అయితే చేశారు. అయినప్పటికీ బ్యాటరీ స్మూత్ అయితే ఏం లేదు, కొంచెం స్మూత్ గానే ఉంది. బ్యాటరీ స్మూత్ గా తీసుకొస్తే బాగుండేది, కానీ క్లచ్ మాత్రం చాలా స్మూత్ గా అయితే తీసుకొచ్చారు. మీకు ఎక్కడ హార్డ్ అయితే అనిపించదు. సిటీలో రైడ్ చేసినప్పుడు మాత్రం మీరు క్లచ్ ప్రెస్ చేసినప్పుడల్లా చాలా స్మూత్ గా అయితే ఉండిద్ది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కదా. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో కంపేర్ చేసుకుంటే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఓకే అనిపించింది. 276 mm ఫ్రంట్, బ్యాక్ సైడ్ 220 mm ఇచ్చారు కదా. కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్స్ తీసుకొస్తే బాగుండేది. ఫ్యూచర్ లో వచ్చే ఎక్స్పల్స్ 210 అయినా సరే ఫ్రంట్ 300 mm, బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ తో వస్తాయేమో చూడాలి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు 4 కలర్స్ తీసుకొచ్చారు. అది కూడా టాప్ మోడల్లో 2 కలర్లు, బేస్ మోడల్లో 2 కలర్లు. ఒక 4-5 కలర్స్ ఎక్స్ట్రా తీసుకొస్తే బాగుండేది. టాప్ మోడల్, బేస్ మోడల్ ఇండివిజువల్ గా. ఫైనల్ గా 6th కాన్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్డ్ డివైఎస్ ఇంజిన్ తో లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ పెరిగిపోయింది కాబట్టి మైలేజ్ అయితే కొంచెం తక్కువగానే వస్తుంది. 30 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా హీట్ అయింది అనుకోండి ఇంజన్, పెట్రోల్ అయితే తాగేస్తూ ఉండిద్ది అనమాట. సో ఓవరాల్గా ఒక 30-35 మహా అయితే 35 అయితే దాటదు బ్రో. 30 అయితే ఎక్స్పెక్ట్ చేయండి. 30 నుంచి 35 మధ్యలో వస్తే హ్యాపీయే కదా. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. ప్లస్ పాయింట్స్ చూశారు కదా, చాలా మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కాన్స్ అయితే నాకు ఇవి అనిపించినాయి. ఇవి పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమి కాదు. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే హీరో ఎక్స్పల్స్ 210 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 2,30,000 రూపీస్ లోపు బెస్ట్ అడ్వెంచర్ వెహికల్ ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే హీరో ఎక్స్పల్స్ 210 అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.